దేవునికి స్తోత్రం. ఏదైనా కల్వరి గొర్రె పిల్లైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మహోన్నతమైన వాగ్దానం. గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్షును బట్టి వానిని జయించున్నారు. ప్రకటన గ్రంథము 12:11. ప్రియా కల్వరి గొర్రె పిల్లైన దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు సర్వోన్నతమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు క్రీస్తు మహిమ కలిగిన నామములో తెలియపరుస్తున్నాను. దేవదేవుని బిడ్డలారా, కల్వరి గొర్రెపిల్ల రక్తము చేత మనందరము శత్రువును జయించగలదు. సాతానుపై శత్రుపై విజయం కలిగేది యేసు రక్తమే. యేసు రక్తము చేత మాత్రమే మన విజయవంతమైన ఆత్మకార్యమును పొందగలదు. యేసు రక్తం ఉన్న దగ్గర సాతానుడు నిలువడేడు గాక నిలవలేడు, ఏమాత్రము నిలవలేడు. కారణం అది పరం నుండి దిగి వచ్చిన మహత్తైన రక్తం, సర్వోన్నత రక్తం, సమర్థమైన శక్తివంతమైన ఉన్నత రక్తం. ఈ పరిశుద్ధుని యొక్క రక్తము పాపం లేని రక్తము గనక సాతానును అనగా శత్రువును ఓడించగల ఏకైక ఆయుధం ఈ ప్రపంచంలో యేసు రక్తం ఒక్కటే అన్న విషయం ప్రతి విశ్వాసి తికరణ శుద్ధిగా గ్రహించాలి. యేసు రక్తము చేత మాత్రమే మనకు జయము, విజయము, ఆనందాదరణ, సంరక్షణ కలుగుతుంది. యేసు రక్తము చేత మాత్రమే సాతాన్ని తరిమి కొట్టగల ఏకైక ఆయుధం యేసు రక్తం. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మహత్తైన రక్తము చేత, యేసుక్రీస్తు యొక్క మహాఘనమైన రక్తము చేత మనందరము ఆదరించబడుతుంది. బిడ్డలారా, క్రీస్తు ప్రభువారు బెత్లెహేము మొదలుకొని గోల్కొతా వరకు ఎక్కడ అపజయం పొందలేదు ఆ మహాప్రియ ప్రభు అయిన దేవుడు. అలాగే మనము కూడా అన్ని పరిస్థితులందును, అన్ని విషయములందును, అన్ని విధముల జయమును మరియు శరీరము, నేత్రాశ, జీపడం మీద జయం పొందగలదు. అది క్రీస్తు రక్తం వల్లనే సాధ్యపరచబడినని జీవగల దేవుడి పేరట తెలియపరుస్తున్నాను. యేసు రక్తము చేత మాత్రమే శత్రువుని జయించగలదు. యేసు రక్తము చేత మాత్రమే సాతాన్ని తరిమి కొట్టగలదు. దేవుని బిడ్డలారా, ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముళ్ళెక్కడా? అవును, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణం ద్వారానే, యేసుక్రీస్తు రక్తము చేత మాత్రమే మరణపు ముళ్ళను విరిచిన మహాప్రియ జగత్రక్షుడు యేసునాథుడు. ఆయనే రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. ఆయనే గొప్ప విజయం దయచేసిన విజయప్రదాత, జీవమును అనుగ్రహించిన జీవప్రదాత. అన్ని విధాలా కూడా మనను బలపరిచి, స్థిరపరిచి, జయమనుగ్రహించి, విజయమనుగ్రహించగల ఏకైక రక్తం, అమూల్యమైన రక్తం, నిర్దోష నిష్కలకమైన యేసు గొర్రెపిల్ల రక్తం చేత మీకు నాకు సంపూర్ణ జయ, విజయం, ఆనందాదన, సంరక్షణ కలగలుగుచున్న దేవుని బిడ్డలారా, యేసు రక్తాన్ని ఎడతెరిపి లేకుండా స్మరించండి. యేసు రక్తంలో ఉన్న శక్తిని, సామర్థ్యాన్ని పొందండి. యేసుక్రీస్తు ప్రభువారు తన విలువైన అమూల్యమైన రక్తము చేత మనందరినీ కూడా విలువ పెట్టుకున్న మహాప్రియ ప్రభు గనక ఆ దేవాది దేవుడికి మహిమకరంగా మన జీవితాలు కొనసాగిద్దాం. అందరూ కూడా మనస్ఫూర్తిగా ప్రార్థనలో ఉండండి, ప్రార్థనలో ఏకీభవించండి. జయముగల దేవుడితో చేతులెత్తి ఆయన నామాన్ని స్మరించండి. ప్రార్థన. మహాపరిశుద్ధుడును, మహోన్నతుడు, సర్వోన్నతుడు, కల్వరి అద్వితీయ సత్య స్వరూపుడమైన మా ప్రియ గొర్రెపిల్ల, మీకు స్తోత్రాలు. నీ కుమారుడు యేసుక్రీస్తు మహిమ కలిగిన నామలో, ఘనమైన నామలో, సర్వోన్నత నామలో ఇదిగో దేనిదాస్తుని ప్రార్థిస్తున్నాను. కల్వరి రక్తం కిందకు వచ్చిన ఈ ప్రతి బిడ్డ మీరు ఆదరించండి, బలపరచండి. బిడ్డలకు బంధకాలన్నీ తెంచండి, కట్టులను నిప్పండి. బిడ్డలందరికీ శాంతి, సమాధానం మీద ఆదరణ దయచేసి లోటుపాట్లన్నీ సవరించండి. నాయమూర్తి అక్కర్లన్నీ తీర్చండి. దేవదేవా, మీకు అసాధ్యమైనది లేదు, సాధ్యం. అన్నీ సాధ్యం, సమస్తము సాధ్యమే గనక మీ ఆత్మకార్యాలు, అద్భుతమైన కార్యాలు నాయన మీ బిడ్డలందరూ మా పట్ల జరిగించి అందరికంతటా కూడా జయ విజయం దయచేసి మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందమని యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. జయముగల దేవుని బిడ్డలారా, మీ ప్రత్యేక ప్రార్థన అవసరం ఉంటే తప్పకుండా మీరు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి. మీ కొరకు ప్రభు పాద సన్నిధిలో కల్వరి అభిషేకంతో నింపబడటానికి, కల్వరి గొర్రెపిల్ల గొప్ప కార్యం మీరు పొందటానికి ప్రత్యేక ప్రార్థనలో మీ కొరకుట. అందరూ కూడా మర్చిపోకుండా మీ అవసరాలు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి. దేవదేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ కుటుంబ సభ్యులను బహుగా దీవించి, ఆదరించి, బలపరిచి ఆయన కృపలో మిమ్మల్ని విస్తరింప చేయను గాక. గాడ్ బ్లెస్ యూ.